ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి యాజ్ ఎ టీచర్గా ఈ రోజున యూపీఎస్సీ టీచ్ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ చూస్తున్న మెయిన్ ఇష్యూ ఏంటి? ఇష్యూ అంటే మేడం దెర్ ఆర్ టూ మెయిన్ ఇష్యూస్. ద ఫస్ట్ ఇష్యూ ఈజ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీని చూస్ చేసుకోవాలి అంటేనే సగం భయపడుతున్నారు. ఒకటి దట్ వాజ్ ద మిత్. ఎందుకంటే యూపీఎస్సీ ఫస్ట్ నుండి ఏముంది, ఇది మనకు రాదు, ఓన్లీ ఫర్ ఐఐటియన్స్ ఆర్ ఎల్స్ టాపర్స్ అని ఒక మిత్ ఉందండి. ఎస్, ఐఐటియన్స్ క్రాక్ చేస్తారు, టాపర్స్ క్రాక్ చేస్తారు, యావరేజ్ స్టూడెంట్స్ కూడా క్రాక్ చేస్తారు. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మీరు ఎంత కష్టపడుతున్నారు అండ్ మీరు కష్టపడే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ర్యాంక్ ఎవరికి వస్తుంది అనేది ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి రాగానే 1 year అయిపోతూనే అడుగుతుంటారు, సో జాబ్ ఎప్పుడు వస్తుంది అనేది. సో ఇట్ షుడ్ ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇది ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. సో ఇంజనీరింగ్ చదవడానికి 4 years టైం ఇచ్చిన వ్యక్తులు ఒక 2-3 years యూపీఎస్సీకి ఇస్తే నష్టం ఏం లేదు మేడం. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో యూపీఎస్సీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ అనదర్ పీజీ కోర్స్ అనుకోవాలి మనం. సో మా అబ్బాయిని నేను పీజీకి పంపిస్తున్నా అని పంపించి ఒక 2 years కంప్లీట్ ప్రిపరేషన్కి డెడికేట్ చేయండి. యూనో పర్సన్ డెడికేట్ చేసుకోవాలి, వాళ్ళ తప్పులు ఏంటో చెప్పాలి. ఆ స్టూడెంట్ కూడా ఫ్యాకల్టీ ఏం చెప్తే అది నీట్గా ఫాలో అవుతూ కొత్తగా క్వశ్చన్స్ అడగాలి. సో అంటే ఎప్పుడైతే స్టూడెంట్ ఫ్యాకల్టీ ఈ బాండింగ్ ఉంటుందో, చెప్పింది చదవటం, రివర్స్ క్వశ్చన్స్ అడగటం, మెయిన్స్ ఇవ్వటం, ఆన్సర్ రాయమంటాం, ఇలా చేసినప్పుడు 100% 1.5 to 2 yearsలో కంప్లీట్గా సిలబస్ అనేది అయిపోతుంది బై బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఇన్ కేస్ మీకు ప్రిలిమ్స్ కాకుండా మీరు జాబ్లో జాయిన్ అవ్వండి. బికాస్ జాబ్ చేస్తూ ఎవ్రీ 2 hours, 3 hours, 4 hours ఇన్ డే మోర్ దెన్ ఎనఫ్ టు ప్రిపేర్ ద సబ్జెక్ట్. బట్ విత్ ఇన్ 1 or 2 daysలో జాబ్ వస్తుంది, 1 or 2 yearsలో జాబ్ వస్తుంది. ఇది కాకుండా ఈ 2 years ఏదైతే యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా మేమేం చేస్తామంటే అదర్ ఎగ్జామ్స్ రాయండి. బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ ద కాంపిటీషన్ మేడం. యూపీఎస్సీ 1.5 to 2 years తర్వాత రాస్తున్నారంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మిత్లో ఉంటారు. 2 years తర్వాత కదా, ఒక 1 day వేస్ట్ చేస్తే ఏమైంది, ఒక 2 days ఊరికి వెళ్తే ఏమైందన్న ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. సో మీన్ వైల్ మనం అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించడం వల్ల కాంపిటీషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎంత ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ లెవెల్ ఏంటి, సో దే చెకింగ్ దెమ్సెల్ఫ్ ఎవ్రీడే. సో దానివల్ల ఏమవుతుందంటే అండి, దే వోంట్ వేస్ట్ ద టైం. ప్రతి మినిట్ కూడా ప్రొడక్టివ్గా వాడటానికే ట్రై చేస్తారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, స్టూడెంట్స్లో ప్రాబ్లం ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్ని మెయింటైన్ చేస్తున్నా అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నా బిజినెస్ క్లోజ్ చేసి నేను ఇంటికెళ్ళగా నిద్రపోనండి. ఈరోజు ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎన్ని అవర్స్ పని చేశాను, ఎంతమంది వర్కర్స్ పని చేశారు, ఎంత అమౌంట్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్కి ఎంత పోయింది, ప్రాఫిట్ ఎంత మిగిలింది, వర్కర్స్కి ఎంత వెళ్ళింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ ఐ గెట్ ఎ ప్రాఫిట్ హ్యాపీ, ఐ విల్ స్లీప్. ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాఫిట్, నెక్స్ట్ డే ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచించుకొని ప్లాన్ వేసుకుంటే ఐఎమ్ అసెస్సింగ్ మై సెల్ఫ్. ఇక్కడ స్టూడెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ చదువుతున్నారు, పడుకునే ముందు ఒక చిన్న బుక్ తీసుకొని డైలీ అసెస్మెంట్ అండ్ డేట్ వేసి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదివారు, ఏ సబ్జెక్ట్ పైన మెయిన్స్ ఆన్సర్ రాశారు, కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ రాశారు, ఇలా ఎవరికి వాళ్ళు అసెస్ చేసుకోగలిగితే, అంటే ఎవరికి వాళ్ళు ఆన్సర్ చెప్పుకోగలిగితే ఆ రోజు వేస్ట్ అవ్వదు, నెక్స్ట్ డే కూడా వేస్ట్ అవ్వదు. సో ఆబ్వియస్లీ దట్ గివ్స్ యూ ప్రొడక్టివ్ రిజల్ట్స్ అండి. సో ఈ అసెస్మెంట్ అనేది 99% ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర మళ్ళీ కనిపించట్లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. దట్ వాజ్ ద ఓన్లీ ఇష్యూ మేడం. సో ఈ అసెస్మెంట్ అనేది ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది పక్కన వాడి కంటే చాలా బెటర్గా ఉంటుంది. 1 week తర్వాత అడిగాను మిమ్మల్ని, ఏం చదివారు మీరు అంటే, అసెస్మెంట్ బుక్ తీసాడు అతను, సార్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఏ కవర్డ్ సార్ అంటారు. మేమేం చేస్తాం దానిపైన, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అంటాను. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ 1 week తర్వాత మీరు ఏం చదివారు, ఏం చదవలేదు, మీకు క్లారిటీ ఉంటుంది. చదవని వాటిని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఫినిష్ చేసుకుంటూ వెళ్తారు. లేదు, చాలామంది ఏం చేస్తారంటే చదివిన టాపిక్నే మళ్ళీ చదువుతుంటారు. బికాస్ దే ఆర్ నాట్ అసెసింగ్ దెమ్ సెల్ఫ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ అసెస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ డైలీ బేసిస్ మై డియర్, సో దట్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో బెస్ట్ వే, నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు ఏదైతే రిలేట్ చేయమన్నారో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి టెక్స్ట్ బుక్లో చాప్టర్ అయిపోయాక సమ్మరీ అనేది ఉంటుంది, అవునా? అలాగే మన డైలీ సమ్మరీ రాసుకోమని చెప్తున్నారు.
ఇర్రెస్పెక్టివ్ దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాకపోతే ఈ డైలీ సమ్మరీ రాసేది ఏంటంటే రేపు పొద్దున్నే ఒకళ్ళు జాబ్ చేసేటప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి మీ మేనేజర్ మిమ్మల్ని అడుగుతాడు ఏం చేసావు, మొత్తం సంవత్సరం అయితే మనం గుర్తుపెట్టుకోరు. అందుకని కొన్నేళ్ళ తర్వాత మీ సీనియర్స్ మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారు, డైలీ రాసుకోండి ఏం చేశారు, ఇప్పుడు ఏమైనా అచీవ్మెంట్ చేస్తే అది రాసుకోండి. ఆ హ్యాబిట్ ఇక్కడి నుంచే చేసుకున్నాము అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ హ్యాబిట్స్. మీరు ఏదైతే చెప్తున్నారో ఇది డిఫరెంట్ వేస్లో చెప్పే భాష వేరే ఉండొచ్చు, చెప్పే పద్ధతి వేరే ఉండొచ్చు, కానీ జస్ట్ వచ్చి సమ్మరీ వచ్చి ఇదే ఉంటుంది. బెస్ట్ వే మేడం. ఐఎమ్ ఫ్రమ్ వెరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్. నేను మా విలేజ్లో చూసింది కూడా అదే. మా రిలేటివ్స్ కానీ మా అమ్మ నాన్న కానీ పడుకున్నప్పుడు రాత్రిపూట వాళ్ళు కూడా అంటారు ఈరోజు ఈ పని చేసావు రేపు ఏ పని చేయాలి. సో నాకు ఆ రోజు అనిపించింది, అరే మనం ఇల్లిటరేట్ అనుకుంటున్నాము, ఈరోజు ఏం పని చేస్తారో మాట్లాడుకున్నారు, అది ఎంతవరకు ఏంతో మాట్లాడుకున్నారు, రేపు పని ఏంటి, దానికి ఎంతమంది మనుషులు కావాలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది మనం ఇంతకు చేయలేకపోతున్నాం. ఈరోజు ఎంత చదివాం, రేపు ఎంత చదవాల్సింది ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్టూడెంట్స్గా దాట్ కుడ్ బి ఆసమ్ అండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. ఇంత చిన్న ఎగ్జాంపుల్ అంటే వీఆర్ నాట్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. మనం ఆ సింపుల్ థింగ్ని ఎవ్రీడే చేయడం వల్ల ఇట్ బికమ్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఎస్ సార్. సో ఇప్పుడు నాకున్న ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మనకి మీరు ఇక్కడ హైదరాబాద్లో చెప్తున్నారు, బట్ కొంచెం పే చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఓకే మిడిల్ క్లాస్లో అప్పర్ మిడిల్ క్లాస్, ఎప్పుడైతే ఈ సివిల్స్ ప్రిలిమ్స్ అన్న వర్డ్ వస్తుందో ఢిల్లీ అంటారు. ఐ విల్ టాక్ అబౌట్ దిస్ బికాస్ మెనీ స్టూడెంట్స్ కూడా అడుగుతారు, సరే ఢిల్లీ వెళ్తాం సార్. మేడం ఒకప్పుడు ఢిల్లీలో మాత్రమే సివిల్ సర్వీస్ అనేది ఉండేది మేడం ఒకప్పుడు. దాని తర్వాత అంటే ఇండియాలో కొన్ని సెంటర్స్లో మాత్రమే సివిల్ సర్వీస్ అనేది కోచింగ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో మన హైదరాబాద్ ఒకటి, ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఇలా కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఢిల్లీకి వెళ్ళేవాళ్ళండి. చాలామంది ఏంటంటే ఢిల్లీకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు కదా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ తెలుస్తాయి కదా, డిఫరెంట్ కల్చర్స్, అదొక పాయింట్. అనదర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఢిల్లీ మనం వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అవర్ నేటివ్ సిటీస్. సో అక్కడ మనల్ని డిస్టర్బ్ చేయడానికి రిలేటివ్స్ లేరు, ఇన్ కేస్ ఎవరైనా చేసేది ఉంటే మన ఫ్రెండ్స్ లేరు, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ టు డూ ఎక్సెప్ట్ రీడింగ్. సో కాన్సన్ట్రేట్గా చదవచ్చు. సో చాలా దూరంగా ఉన్నాం, అదొక పర్స్పెక్టివ్ ఉంటుందండి. కానీ మీరు నమ్మరండి, రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 5 to 6 years నుండి ఢిల్లీ లేదా నార్దర్న్ ఆఫ్ ఇండియా నుండి కూడా హైదరాబాద్కి స్టూడెంట్స్ వస్తున్నారు. ఎస్, హైదరాబాద్కి స్టూడెంట్స్ వస్తున్నారు. సో అంటే ఎడ్యుకేషన్ ఈజ్ కామన్ ఎవ్రీవేర్. సో ఢిల్లీ అనేది సెంటర్ ఒకప్పటి మాట అండి. సో ఇప్పుడు హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కానీ ఈ అదర్ సిటీస్లో కానీ అదే స్టాండర్డ్స్తో లేదా అంతకంటే బెటర్ స్టాండర్డ్స్ తోటి ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి, అండ్ ట్రైన్ చేసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారండి. సో ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఇన్ ఢిల్లీ, యు ఆర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ హైదరాబాద్, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, మీరు ఎలా చదువుతున్నారు, ఈ రెండు విషయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అంటారు. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో చాట్ అంటే గోకుల్ చాట్ అయిపోయినట్టు సివిల్ సర్వీసెస్ అంటే ఢిల్లీ అయిపోయింది. ఆ తర్వాత ఎన్ని వచ్చినా కూడా అది అలా పడిపోయింది కాబట్టి అది జనరేషన్స్ నుంచి క్యారీ అవుతుంది. సో ఎప్పుడు ఏది లేని పరిస్థితుల్లో, ఇక్కడ మనకి ఏమీ అవైలబుల్ లేని పరిస్థితుల్లో అక్కడ స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ దేర్ ఆర్ బెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు ఇక్కడ మనకి సపోర్ట్ చేయడానికి, బెస్ట్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఓకే సార్. సో అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి సార్. ఇప్పుడు అసలు న్యూస్ పేపరే చదవరు, కరెంట్ అఫైర్స్ అన్నదే టచ్ లేదు, ఓకే. అలాంటి పర్సన్కి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు ఈ వెబ్సైట్, ఈ యూట్యూబ్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇది ఉంది కదా అది ఉంది కదా అని చెప్పి ఇన్ని సజెషన్స్ వస్తాయి. అదేమైపోతుందంటే 2 రోజుల తర్వాత న్యాచురల్లీ మానేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ బెస్ట్ వే, నాకు ఒకటే వే చెప్పండి సార్, నేను అది డెలిజెంట్గా ఎవ్రీడే ఫాలో అవుతాను నేను అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? మేడం ఇనిషియల్గా స్టూడెంట్కి టూ మెనీ సోర్సెస్ చెప్పకూడదు. బికాస్ ఒకే రోజు యూపీఎస్సీ ప్లాన్ అంతా మీకు చెప్తే ఇక్కడ మీరు లేచి పారిపోతారు. సో వాళ్ళకి స్టేజ్ బై స్టేజ్ చెప్పాలి. ఇనిషియల్గా ఒక వెబ్సైట్ చెప్తా, దీంట్లో ఇవి చదవండి అంట. లైక్ 1 week 2 weeks వాళ్ళ పెర్ఫార్మెన్స్ బెటర్ అయ్యింది, ఐ విల్ సజెస్ట్ అనదర్ థింగ్. నెక్స్ట్ ఇంకా బాగా చదువుతున్నారు, ఐ విల్ సజెస్ట్ అనదర్ థింగ్. సో ఆ లెర్నింగ్ విధానం అనేది నేర్పించాలి మేడం. ఇనిషియల్గా వాళ్ళు భయపడకుండా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ముందు ఎస్ వీ కెన్ డూ ద యూపీఎస్సీ అని ఒక నమ్మకాన్ని కలిగించాలి. అలా కలిగించడం అనేది ఫ్యాకల్టీ చేతిలో పక్కా ఉంటుంది.
సో ఇనిషియల్గా ఈ ఏరియాస్ మీరు చదవండి అమ్మా, వావ్ చాలా బాగా చదివారు, సూపర్. నెక్స్ట్ కొంచెం వర్క్ బర్డెన్ పెంచండి, అలా 2 monthsకి వాళ్ళ కంప్లీట్ వర్క్ బర్డెన్ పెంచేయండి. నౌ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్ బర్డెన్. మీరు ఫస్ట్ డేనే టూ మెనీ థింగ్స్ డంప్ చేస్తే ఆ డంప్ చేసిన దాంట్లో అతను ఏమి వెతుక్కోవాలి, ఏం చదవాలి, వాడికి ఏం అర్థం కాదండి. సో నెక్స్ట్ డే స్టూడెంట్స్, అబ్బా ఇది మన వల్ల కాదు, ఫీజు కట్టేసాం కదా, ఈ 6 months or 1 year టైం పాస్ చేద్దాం, క్లాస్కి వచ్చి వెళ్దాం, చూద్దాం, ఈ మైండ్ సెట్లో ఉంటారు. అలా కాదండి, ఫస్ట్ డే ఎంత చేయగలడు, అతనికి ఈజీ అనిపించేలా ఇవ్వాలి. సో డే బై డే ఆ టఫ్నెస్ అనేది పెంచుకుంటూ వెళ్తే అతను దానికి అలవాటు పడతాడు. యూ విల్ హ్యాబిచువేట్ టు ద కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో ఒక 1 month 2 month తర్వాత మీరు ఎంత వర్క్ ఇచ్చినా కూడా అతను ఈజీలీ డూ ఇట్. సో ఇది మనకి ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళు సార్. సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సెల్ఫ్ ప్రిపరేషన్ డిఫికల్ట్ మేడం, కొంచెం డిఫికల్ట్ అది. అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ మెంటార్, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ పర్సన్ హూ ఈస్ గైడింగ్ దెమ్. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో వితౌట్ హ్యావింగ్ ఎ మెంటార్, వితౌట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ గైడ్ అంటే కొంచెం డిఫికల్ట్ అని నేను అంటాను. ఇఫ్ ఎవరైనా చేయగలిగితే సూపర్ అని అంటాను నేను. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కానీ ఒక మెంటార్ ఉంటే వాళ్ళ వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో వాళ్ళు కూడా అడిషనల్గా ఏది పెడితే చదవకుండా సో రిలవెంట్ ఉన్న టాపిక్ని బాగా చదవటం అనేది హెల్ప్ అవుతుందండి. సో ఒక విధంగా పెట్టాలి అంటే ఒకప్పుడు అంటే న్యూస్ పేపర్ వాజ్ ద ఓన్లీ మీడియం కాబట్టి వాళ్ళకి ఈజీగా ఫాలో అయిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇన్ని వేస్ ఉన్నాయి అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ అ పర్సన్ షుడ్ హ్యావ్ అ మెంటార్ సో దట్ దే విల్ టెల్ యూ ద సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్. ఫిల్టర్ చేస్తారు, అక్కడ మెంటర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి మీకు ఇస్తారు. సో దాన్ని ఒక్కోసారి ఏం చేస్తాం, మేము ఫిల్టర్ చేస్తాం ఇనిషియల్గా, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము ఫిల్టర్ చేయం, మీ చేత ఫిల్టర్ చేయిస్తాం. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి మేడం. స్టెప్ బై స్టెప్ మారుతూ ఉండాలి. సో అన్నిటికీ నేను ఒకే మెడిసిన్ వాడతానంటే కాదు కదండి. సో స్టెప్ బై స్టెప్, స్టూడెంట్ టు స్టూడెంట్, సో వాళ్ళ విధానాన్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు చదివే స్పీడ్ని బట్టి, సో వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, సో స్టూడెంట్కి మనం అప్రోచ్ మార్చాలి. సో దెన్ ఓన్లీ వీఆర్ సాటిస్ఫైయింగ్ ఎవ్రీ స్టూడెంట్ అన్న మాటకి జస్టిఫికేషన్ జరుగుతుంది. సరే, ఇది ఏదైతే మీరు జస్టిఫికేషన్ చెప్పారో మనం ఇన్ పర్సన్ మీ క్లాస్ రూమ్లో మనం చేస్తుండగా ఈ విధానాన్ని చూపిద్దాం. సో నెక్స్ట్ మనం మీ క్లాస్ రూమ్లో కలుద్దాము అండ్ ఇది లైవ్గా షూట్ చేసి మనం వ్యూవర్స్కి కూడా చూపిద్దాము. అండ్ ఇదేదైతే వాళ్ళు నోట్ డౌన్ చేస్తున్నారో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీ స్టూడెంట్స్వి చూపిద్దాము. అండ్ ఇఫ్ యూ కుడ్ డూ ఇట్ ఫర్ అస్ దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్. ఓకే, థ్యాంక్స్ అ లాట్ సార్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.